పొటాటో అసలు పుట్టింది సౌత్ ఆఫ్రికా, పెరు పర్వత ప్రాంతాల్లో. అక్కడి ఇన్కా నాగరికతలు 7000 సంవత్సరాల క్రితమే పొటాటోని పండించేవారు. వారు దీనిని పాప అని పిలిచేవాళ్ళు. పొటాటో మన పంట కాదు, దేవతల బహుమతి అని భావించేవారు. ఇన్కాస్ చాలా ఇన్నోవేటివ్. వాళ్ళు చూనో అనే ఫ్రీజ్ డ్రైడ్ పొటాటో తయారు చేసేవారు. రాత్రి సమయంలో మంచులో ఉంచడం, అంటే దాన్ని ఫ్రీజ్ చేయడం, పగలు సన్ రైజ్ లో ఆరబెట్టడం. ఇలా చేస్తే పొటాటో సంవత్సరాల పాటు స్పాయిల్ అవ్వదు. ఇది ప్రపంచపు మొట్టమొదటి పొటాటో ప్రిజర్వేషన్ టెక్నాలజీ. అసలు ఈ పొటాటో యూరోప్ కి ఎలా వచ్చింది? 1500 సంవత్సరంలో ఈ స్పానిష్ ఎక్స్ప్లోరర్స్ సౌత్ అమెరికాకు వెళ్లి పొటాటోని చూసి ఆశ్చర్యపోయారు. దాన్ని యూరోప్ కి తీసుకొచ్చారు. యూరోప్ లోని ప్రజలు ఈ పొటాటోని తినడానికి చాలా భయపడ్డారు. ఎందుకంటే నేల కింద పండడం, ఈ పాయిజనస్ అనుకున్నారు. అలాగే లీవ్స్ ఈ టాక్సిక్ మరియు ప్లాంట్ డేంజరస్ అనుకున్నారు. ఇది ఫుడ్ అని నమ్మలేదు. పిల్లలకు కూడా పొటాటో తినిపించకూడదని రూల్స్ కూడా పెట్టిన రాజ్యాలు కూడా ఉన్నాయి. ఫ్రాన్స్ లో ఒక జీనియస్ ఈ పొటాటోని ఒక ఫుడ్ స్టార్ గా మార్చాడు. అది ఎలా అంటే, యూరోప్ లో ఈ పొటాటో యాక్సెప్టెన్స్ అనేది ఆల్మోస్ట్ జీరో. ఎవరు కూడా వాడేవాళ్ళు కాదు. అప్పుడు ఈ యాంటోనీ పర్మెంటర్ అనే ఒక ఫ్రెంచ్ సైంటిస్ట్ అతను పొటాటో న్యూట్రిషన్ ని ప్రూవ్ చేసి ఈ ఫ్రాన్స్ ప్రజలకు చెప్పాడు. అతను టాలెంట్ ఏంటంటే, అతను పొటాటో ఫార్మ్ ని ఆర్మీతో రక్షణ కల్పించాడు. సో దానివల్ల ఈ జనాలు ఈ క్యూరియాసిటీ వల్ల రాత్రి వేళల్లో చొరబడి పొటాటోస్ ని దొంగిలించేవాళ్ళు. అలా పొటాటో ఫ్రాన్స్ లో సూపర్ పాపులర్ అయింది. సో ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. పొటాటో అనేది యూరోప్ లో బాగా ఫేమస్ అయ్యాక పొటాటో ఇండియాకి ఎలా వచ్చిందంటే, ఈ పొటాటో ఇండియాకి 16వ శతాబ్దంలో ఈ పోర్చుగీస్ వారు తీసుకొచ్చారు. మొదట గోవా, తర్వాత కేరళలో పండించారు. ఇండియాలో స్పైసెస్ ఎక్కువగా ఉండే ఈ కర్రీస్ లో పొటాటో పర్ఫెక్ట్ మ్యాచ్. అంటే ఆలు కర్రీ, ఆలు పరాటా, ఆలు సమోసా, ఈ బిర్యానీలో పొటాటో, ఆలు ఫ్రై, ఇలా పొటాటో చాలా త్వరలో ఇండియన్ కిచెన్స్ లో నెంబర్ 1 వెజిటేబుల్ అయింది.